2029 ఎన్నికల నాటికి ఏపీలో కులం చాలా కీలక పాత్ర పోషించబోతోంది. ఏపీలో ఉన్నటువంటి ఒక కులం 2029 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయబోతోంది. ఆ కులం ఓట్లు గంపగుత్తగా ఏ పార్టీకి పడితే ఆ పార్టీని అధికారంలోకి రాబోతోంది. ఒకవేళ ఆ కులం ఓట్లు చీలితే మిగిలిన కులాల ఓట్లు చాలా కీలక ప్రాధాన్యం అవబోతున్నాయి. ఇప్పుడు ఏపీలో కులమే సెంట్రిక్ గా మారుతోంది. ఇంతకీ ఆ కులం ఏంటి? ఆ కులం పైన పట్టు కోసం రాజకీయ పార్టీలు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి? ఆ కులం ఎటువైపు మొగ్గు చూపుతోంది? అధికార పార్టీ పైన ఆ కులానికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షం పైన ఆ కులానికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ఆ కులం ఎవరి హయాంలో ఎక్కువగా లబ్ధి పొందింది, ఎవరి హయాంలో ఎక్కువగా నష్టపోయింది? ఆ కులంలో వాస్తవంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? ఆ కులస్తులు ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్నది ఏపీ రాజకీయాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి చర్చ. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కాపు కులం సెంట్రిక్ గా రాజకీయాలు నడుస్తున్నాయి. కాపు కులం ఓట్ల కోసం అటు వైఎస్ఆర్సీపీ, ఇటు తెలుగుదేశం, జనసేన పార్టీలు కీలకంగా ప్రయత్నం చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో కాపు కులం మద్దతుతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కాపు కులం గంపగుత్తగా పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వడంతో ఆ ఓట్లు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. లేదంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు మాత్రమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిందన్న భావన కాపు కులంలో కనిపిస్తోంది. మిగిలిన కాపు నాయకులకు అన్యాయం జరిగిందన్న వాదన వినిపిస్తోంది. కాపులకు రిజర్వేషన్ అంశంలో అన్యాయం జరిగిందన్న వాదన వినిపిస్తోంది. కాపులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్న ఆందోళన కనిపిస్తోంది, అసంతృప్తి కనిపిస్తోంది. కాపుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టకపోవడం, కాపులను సామాజికంగా, రాజకీయంగా ఉన్నతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేయకపోవడం కాపు సమాజంలో ఆగ్రహానికి కారణమవుతోంది, అసంతృప్తికి కారణమవుతోంది. ఇవన్నీ ఒకవైపు ఉంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కాపు నాయకులపైన, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాపు నాయకులపైన దాడులు జరుగుతున్నాయి, కాపు సమాజం పైన దాడులు జరుగుతున్నాయి. ఈ అంశం తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి అంశం, కాపు సమాజంలో చర్చకు దారితీసినటువంటి అంశం. ఎందుకు కాపులను టార్గెట్ చేస్తున్నారన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంబటి రాంబాబు ఇంటిపై ఈ స్థాయిలో దాడి చేశారంటే ఆయన కాపు కులమనే దాడి చేశారు, వేరే వాళ్ళపైన ఈ స్థాయిలో దాడి చేసేవారు కాదు. మిగిలిన నాయకులు ఇంతకంటే దారుణంగా చంద్రబాబు నాయుడు లేదంటే నారా లోకేష్ ను, పవన్ కళ్యాణ్ ను విమర్శించారు, దూషించారు. అయినా ఈ స్థాయిలో ఎప్పుడు ఎవరిపైన దాడి జరగలేదు. కేవలం కాపు నాయకుడైనటువంటి అంబటి రాంబాబు ఇంటిపై మాత్రమే దాడి జరిగిందని కాపు సమాజం ఆలోచిస్తోంది, ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒక ఇంట్లోకి దూరి మాజీ మంత్రి ఇంట్లోకి దాడి చేసే ప్రయత్నం చేశారు, ధ్వంసం చేశారు, దాడి చేశారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ లేనటువంటి ఒక సంస్కృతి తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చింది. అది కాపుల పైన మొదటిసారిగా ప్రయోగించారు. కాపులంటే ఎందుకు ఇంత అసహనం, అసంతృప్తి అంటూ ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినటువంటి అంశం. ఒకవైపు తమకు ఏదో జరుగుతుందని పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే కాపులంతా ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చింది, కానీ కాపులకు సంక్షేమ పథకాలు అందలేదు, ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, వారి అభివృద్ధి కోసం ఎలాంటి ప్రయత్నము జరగలేదు. అదే సమయంలో కాపు నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు మరింత కలిసివేస్తున్నాయి. ఇవన్నీ కలగలిసి ఆ సమాజంలో తీవ్ర అసహనానికి, ఆందోళనకు, అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కాపులంతా కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కాపులకు ఎక్కువగా మంచి జరిగింది, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. రాజశేఖర రెడ్డి హయాంలోనే కాపు నాయకులకు అవకాశాలు వచ్చాయి, కాపు నాయకులను రాజకీయంగా ఉన్నతిలోకి తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ ను అడ్డు పెట్టుకొని మిగిలిన వారంతా తమతో ఉంటారని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల మిగిలిన వాళ్ళంతా తమతో ఉంటారని భావించడం వల్లే మిగిలిన కాపులకు న్యాయం జరగడం లేదు, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే న్యాయం జరుగుతోందని కాపు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి కాపులు ఎటువైపు ఉండాలన్న అంశాన్ని తేల్చుకోవాలని కాపు సమాజంలో ఒక చర్చ మొదలైనట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇది చాలా కీలకంగా మారబోతుంది. 2029 ఎన్నికల ఫలితాలను ఇవి తారుమారు చేయబోతున్నాయి అన్నది విశ్లేషకుల అంచనా.